honorable principal sir, respected staff. Previously I used to say dear friends, but I think you are like maybe the future scope of the nation. Heartfelt good morning to everyone. And I'm very honored, elated to be standing here. Am I audible? Yeah. వినిపిస్తుంది ఇప్పుడు సో యా నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ నిల్చోడానికి చాలా డిఫరెంట్గా ఉంది. అక్కడ నిల్చున్నామండి నేను కీబోర్డ్ వాయించాను 6 to 8 మొత్తం. సో యా నవోదయ నాకు బేసికల్గా మొత్తం కరెక్ట్గా మనకి 6 to 8 or 6 to 10 ఈజ్ వేర్ వి గెట్ అవర్ ఫండమెంటల్స్. సో ఫండమెంటల్స్ ఎంత స్ట్రాంగ్గా ఇచ్చిందంటే ఐ నెవర్ హ్యాడ్ టు లుక్ బ్యాక్. నేను మళ్ళీ వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు నాకు. సో ద వే నవోదయ హ్యాస్ స్టార్ట్ మీ నాట్ ఓన్లీ విత్ రెస్పెక్ట్ టు సబ్జెక్ట్స్ బట్ ఆల్సో విత్ రెస్పెక్ట్ టు లైఫ్ మేడ్ మీ మేబీ లైక్ ఎవ్రీవేర్ ఐ వెంట్ అది నన్ను సపరేట్గా అంటే లైక్ ఇట్ మేడ్ మీ అ సపరేట్ పర్సన్ లైక్ ఆర్ ఐ యూస్ టు బి స్టాండ్ అవుట్ ఎందుకంటే సబ్జెక్ట్ అందరం నేర్చుకుంటాం. ఫ్యూచర్లో వెళ్తాం లైక్ 10th బయటకు వెళ్ళచ్చు, 12th బయటకు వెళ్ళచ్చు, బీటెక్లో నేను చదువుతూ ఉంటాను. సో సబ్జెక్ట్ ఈజ్ ఎవ్రీ మంత్ లైక్ టీచర్ ఏం చెప్తారో మనం అదే రాస్తాం. కానీ అపార్ట్ ఫ్రమ్ దట్ ద ఎక్స్పోజర్ వి గెట్ మనం ఎంత మనకి ఇక్కడ దొరికే ఎక్స్పోజర్ చాలా మనం టేక్ ఇట్ గ్రాంటెడ్గా తీసుకుంటాం. లైక్ యా దొరుకుతుంది ఇక్కడ, సో మనం ఒక సబ్జెక్ట్గా తీసుకుంటాం, మేబీ లైబ్రరీ, మేబీ మ్యూజిక్. కానీ బయటకు వెళ్ళిన తర్వాత దీస్ మేక్ అస్ స్టాండ్ అవుట్. లైక్ అందరూ నన్ను మంచి సింగర్ అంటారు, బట్ సెట్ దట్ like all the music education I got is from the music classes that I attended in Navodaya. The same way art, like చాలా సింపుల్ థింగ్ లైక్ ఒకసారి షర్ట్ ఏదో చిరిగిపోయింది 9th or 10th సూర్యదారం అంటే నేను కుట్టుకోగలను సింపుల్గా, ఎందుకంటే అప్పుడు SUPW సబ్జెక్ట్ ఉంది సార్. యా సో మనం నేర్చుకుంటాం లైక్, కానీ ఇక్కడ మనం జస్ట్ ఒక సబ్జెక్ట్లో క్లాత్లో లేకపోతే స్టిచెస్ చేసి మార్క్స్ తీసుకుంటాం. బట్ ఐ ర్యాండమ్గా స్టిచ్ చేస్తాను, బట్ ఐ నెవర్ న్యూ దట్ వాజ్ యాక్చువల్లీ స్కిల్. సో సింపుల్ థింగ్స్ దట్ మేక్ అస్ కాంట్రిబ్యూట్. లైక్ చాలా ఎర్లీగా చూసాను నా రిజల్ట్స్. బేసికలీ ఐ వాజ్ పార్ట్ ఆఫ్ NCC. సో మమ్మల్ని అప్పుడు నేషనల్ గ్రీన్ కోర్ అని ఒక ప్రోగ్రామ్ వచ్చింది. సో NCCలో మమ్మల్ని డిస్ట్రిక్ట్ పరేడ్ గుంటూరు, నేను JNV గుంటూరు స్టూడెంట్. సో గుంటూరు డిస్ట్రిక్ట్ పరేడ్ పిలిచారు మమ్మల్ని. సో డైలీ 4కి లేచి వ్యాన్ వేసుకొని వెళ్ళి గుంటూరు పరేడ్లో అక్కడ పోలీసులతో పాటు చేస్తున్నాం. ఒకసారి ఒక అడిషనల్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ వచ్చారు. ఆయన వచ్చి లైక్ అంటే ఆయన చూసారు అనమాట ద పోలీస్ హు ఆర్ డూయింగ్ అంటే వాళ్ళు చేయాల్సిన రీతిలో చేయట్లేదు. మమ్మల్ని ర్యాండమ్గా పిలిచారు ఒకసారి. సో మమ్మల్ని చేయమన్నారు, వేరే పార్ట్ ఆఫ్ NCC. సో మేము అందరం పర్ఫెక్ట్గా చేసుకుంటే మా మీటింగ్ మార్చ్. సో ఆయన వెంటనే వాళ్ళ వైపు తిరిగి లైక్ వీళ్ళని చూసి నేర్చుకోండి అన్నారు. అంటే లైక్ సింపుల్ థింగ్స్ లైక్ సో అట్లాగా చాలా ఎర్లీ ఏజెస్ నుంచి లైక్ వాట్ వీ కెన్ డూ. ఓకే ద సింపుల్ థింగ్స్ లైక్ మ్యూజిక్. ఓకే మెనీ పీపుల్ దీస్ థింగ్స్ లైక్ ఇంకా సింపుల్ థింగ్స్ చెప్తాను. లైక్ లైబ్రరీలో నా ఫ్రెండ్ ఒకటి ఉంటాడు, తేజ్ వెంకట నారాయణ అని. లైక్ ఈజ్ బుక్ లైక్ ఎప్పుడు చదువుతూ ఉంటాడు. అతను నా బెస్ట్ ఫ్రెండ్ కాబట్టి తనతో పాటు నేను లైబ్రరీలో జస్ట్ కూర్చొని ఉండేవాడిని. దాంతోపాటు లైక్ కొన్ని అడ్రెడ్ బుక్స్ చదివేవాడిని. సో వన్ అమంగ్ దోస్ బుక్స్ ఈజ్ 12th Night బై షేక్స్పియర్. అని అంటే లైక్ ఐ నెవర్ రెడ్ ద టోటల్ వర్షన్ ఆఫ్ ద షేక్స్పియర్, బట్ అడ్రెడ్ వర్షన్స్ దొరికాయి ఒక లైబ్రరీలో. సో అట్లా చదువుతూ దాని తర్వాత ఐ లైక్ ద 12th Night, సో ఐ రెడ్ మ్యాక్బెత్. సో బీటెక్ అయిన తర్వాత లైక్ మా ఇంగ్లీష్ సార్ లైక్ ఆయన చాలా పోస్ట్ చేస్తున్నారు అనమాట, మ్యాక్బెత్ ఇంత గ్రేట్ బుక్. సో దట్ యూస్ టు బి పార్ట్ ఆఫ్ మై హాఫ్ MA, ఆయన చేసిన MA. సో అట్లా చెప్తూ లైక్ he asked the whole class basically, who is the villain of Macbeth book? What do you feel if anyone read? నేను ర్యాండమ్గా ఐ థాట్ ఇట్ వాస్ అంటే నేను చదివిన చాలా సింపుల్ వర్షన్, బట్ ఐ అండర్స్టూడ్ ద జస్ట్. సో ఐ జస్ట్ సెడ్ Lady Macbeth. So he asked me why, and there were some to and fro's, but finally I was able to convince him that she is the villain. So that made me start out for the entire semester my English sir చేతిలో నేను ఒక స్టార్ బేసికలీ. సో మనకి ఇక్కడ దొరికి చాలా సింపుల్ థింగ్స్ ద ఎక్స్పోజర్ వి గెట్. ఓకే NCC కావచ్చు, స్కౌట్స్ అండ్ గైడ్స్, మ్యూజిక్, ఆర్ట్స్, SUPW, ఇవి మీరు టేక్ ఇట్ గ్రాంటెడ్గా కాకుండా లైక్ లెర్న్ ద స్కిల్ లైక్ ఆర్ట్. ఓకే సో ఇట్లా మీరు నేర్చుకోవడం వల్ల మీకు చాలా అంటే ఫ్యూచర్లో లైక్ యూ విల్ బికమ్ ద స్టార్స్ బేసికలీ. ఎందుకంటే సబ్జెక్ట్ ఈక్వలెంట్ ఫర్ ఎవ్రీవన్, బట్ యు ఆర్ సంథింగ్ ఎల్స్. ఓకే సో దట్స్ ద ఫస్ట్ థింగ్ ఐ లెర్న్డ్ from being in Navodaya. The second thing is the innovation. Like
మనం చాలా సింపుల్గా తీసుకుంటాం. బేసికల్ ఇప్పుడు సైన్స్ ఎగ్జిబిషన్స్ ఉంటాయి, నాన్న ఇప్పుడు అందరిని తీసుకెళ్తూ ఉంటారు. సో అందుకని ఎగ్జాంపుల్ అని తీసుకున్నాను. లేకపోతే చాలా ఒలింపియాడ్స్ జరుగుతూ ఉంటాయి. ద ఎక్స్పోజర్ వి గెట్ లైక్ ట్రస్ట్ మీ, లైక్ నేను తర్వాత నా రెండేళ్ళలో చదివాను, తర్వాత బీటెక్లో చదివాను, బీటెక్ నా శాస్త్రాలు అని తంజావూరు. సో ఇక్కడ దొరికే లైక్ చాలా ఎర్లీ ఏజెస్లో మీకు దొరికే ఎక్స్పోజర్ లైక్ దాన్ని యూటిలైజ్ చేసుకోండి, బాగా వాడుకోండి బేసికల్గా. ఎందుకంటే లైక్ ఇట్లాంటివి లైక్ ఇట్ విల్ ఇంక్రీజ్ యువర్ ఇన్నోవేషన్ స్పిరిట్ బేసికల్లీ. ఇప్పుడు అది చేయడం ఎందుకు చేస్తున్నాం అనేది చాలా ఇంపార్టెంట్ బేసికల్గా. ఏదో చెప్పారు చేయకుండా దాన్ని కూర్చొని నేర్చుకోండి. అండ్ ద థర్డ్ పాయింట్, ద లాస్ట్ పాయింట్, లైక్ విత్ రెస్పెక్ట్ టు వాట్ ఐ లర్న్ ఫ్రమ్ నవోదయ ఈస్ బీయింగ్ స్టాండింగ్ అండ్ ఐ మీన్ లైక్ అడాప్టబిలిటీ బేసికలీ. మనం బేసికల్గా ఎప్పుడు మేము నవోదయలో ఉన్నప్పుడు జోక్ చేస్తున్నాం, ఇక్కడ బతికితే ఇక్కడికి బతికొచ్చాను, బట్ దట్స్ యాక్చువల్లీ ఫ్యాక్ట్. ఇక్కడ మనకి దొరికే ఈ టఫ్ అండ్ మెంటల్స్ అంటే టఫ్ కండిషన్స్, బట్ కన్సిడరింగ్ మనం 6లో జాయిన్ అవుతాం. ఓకే, బీయింగ్ అవే ఫ్రమ్ పేరెంట్స్, లివింగ్ ఇన్ ఎ ప్లేస్ వేర్ దర్ ఇస్ నథింగ్ లైక్ మనకి మన పక్కన వాళ్ళు ఏంటి ఎవరు ఎట్లా ఉంటారు ఏం తెలియదు, జస్ట్ ఒక ర్యాండమ్గా కలుస్తాం ఒక స్ట్రేంజర్ని, దే బికమ్ అవర్ బెస్ట్ ఫ్రెండ్స్. మెస్కి వెళ్తాం, తింటాం, లైక్ మనం ఒక డిసిప్లైన్ లైఫ్లో బతుకుతాం 12th వరకు. సో దీస్ ఆల్ థింగ్స్ గివ్ యూ లైఫ్ లాంగ్ డిసిప్లిన్ బేసికలీ. తర్వాత లైక్ మనం వీ గో టు మెనీ ప్లేసెస్ అబ్రాడ్ ఆర్ లైక్ మెనీ ప్లేసెస్ అక్రాస్ ఇండియా. Okay, this will make you how, I mean, like the way it will teach you the way we live and the way we, I mean, like the Navodaya teaches us to survive, or the way Navodaya teaches us to live is actually a pretty good way to go ahead. So these are some things I wanted to bring it up. So these are some things which are there in Navodaya which we need to embrace, which we need to not take granted but rather utilize them to the most. And said that I have only 2 suggestions that could actually help you. Like I mean, like you are already the best. Like district lo na best 80 students meer already. So and these staff I know like వీళ్ళందరూ ప్రతి వాళ్ళు like ఒక డిగ్రీ కాలేజ్ టీచ్ చేయగలిగిన కేపబిలిటీ ఉన్న వాళ్ళు. సో ఇఫ్ యూ నాట్ లైకింగ్ సమ్ టీచర్, ఇట్స్ జస్ట్ మీకు వాళ్ళ ర్యాప్ మీకు అర్థం కావట్లేదు, లేకపోతే వాళ్ళతో మీకు కరెక్ట్ సెట్ అవ్వలేదు అంటే. సో basically make use of all these resources. These are highly talented teachers with you are already the cream, so you just need to sharpen to the correct way and you just need to follow the correct path. So the 2 things I wanted to say is, first thing, I mean like if I had learned this earlier, like munde nenu ganaka nerchukonunte I mean like I feel it would have helped me a lot. So antane aa 2 points meeku cheptanu. First thing, correlate and ask the right questions. Like మనం నేర్చుకుంటాం ప్రతి సబ్జెక్ట్లో, లైక్ ఇప్పుడు ట్రిగ్నోమెట్రీ నేర్చుకుంటాం, లైక్ 10th క్లాస్ వస్తుంది ట్రిగ్నోమెట్రీ. సో ట్రిగ్నోమెట్రీ నేర్చుకుంటాం లైక్, కానీ దాని యాక్చువల్ ఇంప్లికేషన్ ఏంటి? లైక్ సే ఇప్పుడు ఈ ఆడిటోరియం వాల్ హైట్ కొలవాలి నేను. సో ఐ నో ద ఎక్సెన్స్ హైట్, లైక్ ఎందుకంటే ఇప్పుడు నేను కింద మెజర్ చేసుకుంటాను 10 feet. ఒక ప్రొట్రాక్టర్ పెట్టి నేను ఒక లేజర్ వేసి నేను దాని యాంగిల్ కనుక్కోగలను. సో దేర్ ఇస్ ఆపోజిట్ సైడ్. సో మనం దీంట్లో డిఫరెంట్ థింగ్స్ కోరిలేట్ చేసుకోవాలి. లైక్ కెమిస్ట్రీ ఉంది, లైక్ వీ హ్యావ్ థర్మోడైనమిక్స్ అండ్ వీ హ్యావ్ కెమికల్ కైనెటిక్స్. Why we are studying the matter in 2 ways, like why we are studying in the kinetical way as well as why we are studying it in thermodynamic way. Okay, like these sort of things, like why, like ask the right questions basically, and these stuff are very helpful. They will definitely teach you, like why they will make you understand why we are going through different phases, like why trigonometry or why calculus or why algebra, like basically. Okay, the second most important thing is do your research. Like అట్లా చెప్పాను కదా అని చెప్పి లైక్ డోంట్ గో జస్ట్ రైట్ లైక్ సార్ ఇదేంటి. ఐ మీన్ లైక్ ద వే ద క్వశ్చన్స్ వి ఆస్క్ టు ద టీచర్స్ విల్ బి వెరీ నైవ్, అంటే చాలా చిన్న క్వశ్చన్స్ ఉంటాయి. సో వాళ్ళు విసుక్కోకుండా, అండ్ దిస్ ఇస్ లైక్ వెరీ గుడ్ హ్యాబిట్. లైక్ మీరు ఫ్యూచర్లో ఐటీకి వెళ్ళిన తర్వాత దిస్ ఇస్ ద థింగ్ దట్ దే టీచ్ యూ వెరీ ఫస్ట్. ఓకే, డూ యువర్ రీసెర్చ్. ముందర మనం అంటే ఇప్పుడు సపోజ్ ఒక క్వశ్చన్ అడగాలనుకుంటున్న టీచర్ని, ముందు లైక్ నీ మెటీరియల్ నువ్వు గ్యాదర్ చేసుకో. లైక్ సే లైబ్రరీకి వెళ్ళాను సార్, నేను ఈ 2-3 థింగ్స్ చదివాను, నాకు ఇక్కడ అర్థం కాలేదు, లేదు లైక్ నేను ఇట్లా ఒక ఆర్టికల్ చూసాను యూట్యూబ్లో, ఇది నాకు ఇట్లా హెల్ప్ అయింది, బట్ కానీ నాకు దీంట్లో ఈ పార్ట్ అర్థం కాలేదు. సో ఇట్లా అడిగితే కనుక లైక్ ద టీచర్ విల్ డెవలప్ ఎన్ ఇంట్రెస్ట్ ఆన్ యూ. లైక్ నాట్ ఓన్లీ టీచర్స్, లైక్ ఫ్యూచర్ లైక్ మేనేజర్స్ అవ్వచ్చు, మీ కొలీగ్స్ అవ్వచ్చు, ఓకే ఎనీవన్, దే విల్ టీచ్, దే విల్ కమ్ బ్యాక్ అండ్ హెల్ప్ యూ మోర్. మీరు అడిగిన దానికంటే హెల్ప్ చేస్తారు, ఎందుకంటే దే నో యూ హ్యావ్ ఎన్ అటెంప్ట్ దేర్. అక్కడ మీరు మీ ఎఫర్ట్ పెట్టారు అనేది వాళ్ళు రియలైజ్ అవుతారు బేసికల్గా. సో ఇవి రెండు కనుక ఫస్ట్ థింగ్ కోరిలేట్ థింగ్స్, లైక్ మనం ఫిజిక్స్, కెమిస్ట్రీ, ఎనీ సబ్జెక్ట్ we learn, why we are learning that, like how we can imply them and what is the correlation between 2 subjects. And second thing,
ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ డూ యూర్ రీసెర్చ్. లైక్ మనకి చాలా రిసోర్సెస్ ఉన్నాయి బేసికల్లీ. ఇప్పుడు లైబ్రరీ ఉంది, లేకపోతే టీచర్స్ ఉన్నారు. లైక్ నౌ యూఆర్ డిజిటలైజ్డ్ పీపుల్, లైక్ మీకు అందరికీ కావాల్సినంత ఇంటర్నెట్ అవైలబిలిటీ ఉంది. ఓకే, సో జస్ట్ చదవండి. చదివిన తర్వాత డెఫినెట్గా అర్థం కావు మనకి, ఎందుకంటే మనం చదివే సబ్జెక్ట్కి. ఓకే, సో దట్స్ వే ద టీచర్స్ కమ్ ఇన్ టు పార్ట్. లైక్ వాళ్ళ దగ్గరికి వెళ్ళండి, సార్ నేను చేశాను కానీ నాకు ఇంతవరకు అర్థమైంది, ఇంకా నుంచి అర్థం కాలేదు. ఎనీథింగ్ లైక్ ఇంగ్లీష్ తెలుగు లిటరేచర్ ఉంది, మీరు చదివారు, సార్ నేను ఇట్లా ఒక పోయం చదివాను ఒక ర్యాండమ్ లైబ్రరీకి వెళ్ళి, నాకు దాని మీనింగ్ అర్థం కాలేదు, లేకపోతే ఈ పదాలు మనం ఇప్పుడు వాడట్లేదు ఏంటని, దే ఆర్ మోర్ దెన్ హ్యాపీ టు ఎక్స్ప్లెయిన్. ఎందుకంటే మీ నుంచి మీకు ఒక అటెంప్ట్ ఉంది, వాళ్ళకి మీ ఇంట్రెస్ట్ క్యూరియాసిటీ కనిపిస్తుంది. సో ఈ రెండు హ్యాబిట్స్ కనుక మనం ఎర్లీగా ఇన్కల్కేట్ చేసుకుంటే దిస్ విల్ లీడ్ యూ ఆర్ దిస్ విల్ ఎన్హాన్స్ యూ ఓకే టు ద పాత్ ఆఫ్ ఇన్నోవేషన్. లైక్ రేపు పొద్దున మీరందరూ మంచి సైంటిస్టులు అవుతారు, లేకపోతే ఇంజనీర్స్ అవుతారు, డాక్టర్లు అవుతారు. ఐ కెన్ సీ మెనీ పీపుల్ విల్ బి కమింగ్ అవుట్ దేర్. సో దీస్ టూ థింగ్స్ విల్ కీప్ యూ always stay motivated, always keep you innovated, okay, and stay ahead of your career path. So that is all I have to tell everyone. Naki avakasam ichina principal sir ki and all the staff and first period effort mari ikkada కూర్చొని పెట్టిన స్టూడెంట్స్ కి thank you everyone. Thank you, Bhargavi.